వెల్కమ్ టు పూరాలోకల్. దేశంలో బలమైన రైల్వే నెట్వర్క్ ఉంది. ప్రతిరోజు దాదాపు 2 కోట్ల నుంచి 2.5 కోట్ల మంది ప్రయాణికులు రైల్లో ప్రయాణిస్తున్నారు. లక్షల ట్రాకులపై దేశవ్యాప్తంగా రైళ్లు నడుస్తున్నాయి. సూపర్ ఫాస్ట్, ఎక్స్ప్రెస్, మెయిల్, ప్యాసింజర్, వందే భారత్, వందే మెట్రో ఇలా రకరకాల రైళ్లు దేశవ్యాప్తంగా నడుస్తున్నాయి. అయితే ఇప్పుడు ప్రయాణికుల కోసం ఎయిర్ ట్రైన్ అందుబాటులోకి రానుంది. ఈ రైలు చాలా ప్రత్యేకంగా ఆకర్షణీయంగా ఉంటుంది. దేశంలో ఇదే మొదటి రైలు. ఈ రైలు గాలిలో పరుగులు పెడుతుంది. ఇది ప్రయాణికులను ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తీసుకెళ్తుంది. ఈ రైలు ఆటోమేటిక్గా ఉంటుంది. ఢిల్లీ విమానాశ్రయంలో కనెక్టివిటీ మరింత ప్రభావితంగా చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఎయిర్ ట్రైన్ కోసం వివిధ టెర్మినల్ను ఏర్పాటు చేస్తున్నారు. ఐజీఐ విమానాశ్రయం అన్ని టెర్మినల్ను ఇప్పుడు ఈ ఎయిర్ రైలుకు అనుసంధానించనున్నారు. ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ టెర్మినల్ మధ్య ఆటోమేటిక్ పీపుల్ పవర్ కోసం సిద్ధం చేస్తుంది. ఈ ప్రాజెక్టు వచ్చే 3 ఏళ్లలో అంటే 2027 చివరి నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి 2000 కోట్ల అంచనా వ్యయం ఉంది. ఈ ఎయిర్ రైళ్లకు T1, T2, T3 ఏరో సిటీ, కార్గో సిటీ స్టాప్లు ఉంటాయి. ప్రస్తుతం ఢిల్లీ విమానాశ్రయం ద్వారా ఏటా 7 కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. రాబోయే కొన్నేళ్లలో ఈ సంఖ్య రెట్టింపు కానుంది. టెర్మినల్ మధ్య కనెక్టివిటీ ఎయిర్ రైలుకు ముఖ్యమైనది. ఎయిర్ రైలు ప్రారంభమైన తర్వాత ప్రజలకు చాలా సమయం ఆదా అవుతుంది. ప్రయాణికులు ఒక టెర్మినల్ నుండి మరొక టెర్మినల్కు వెళ్ళడానికి డిటిసి షటిల్ బస్సులను ఉపయోగిస్తున్నారు. విమాన రైలు ప్రారంభమైన తర్వాత ప్రయాణికుల సమయం భారీగా ఆదా అవుతుంది.